ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే, లోకంలో చాలామంది కూడా గురువులమే అని చెప్పుకుంటూ ఉన్నారు. గురువేషాన్ని మాత్రమే ధరిస్తూ వాచా వేదాంతాన్ని మాత్రమే ప్రకటిస్తూ కేవలము అనుభవ జ్ఞానం కలిగిన వారిలాగానే నటిస్తూ రకరకాలైనటువంటి ప్రజలకు ఉపదేశాలను చేస్తూ ఇతరులను వంచిస్తూ అది ఏ జీవనము అని తలచి శిష్యుల యొక్క ధనాన్ని కొనేటువంటి గురువులు అనేకులు ఉంటూ ఉన్నారు. అమాయక ప్రజలు కొందరు వారిని విశ్వసించి ఇంకా దిక్కు తెలియకుండా దరిగానకుండా ఉన్నారు. ఈ మోసమంతా గురువులదే కాబట్టి వారి యొక్క పాపమంతా వారు మోయవలసిందే. అంటే ఎవరైతే గురువులు అని చెప్పుకుంటున్నారో వారిని ఎత్తి మీదే పడుతూ ఉంది. కాబట్టి గురువుని అన్వేషించి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుని మాత్రమే పొందాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇది ధూర్తులైనటువంటి గురువులను దూరంగా ఉంచాలి అని చెబుతూ, దుర్లభం త్రయమేవై తద్ధేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అయితే వివేక చూడామణిలో కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. ఏమని? దుర్లభం త్రయమేవై తద్ధైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష ససంశ్రయ అని. అంటే ఏమని తెలుపుతూ ఉన్నది? పర్వతమునందు రాళ్ళు అనేకాలు ఉంటాయి. అసలు పర్వతము అంటేనే రాయితో కూడింది, చాలా పెద్దది. అది అంత పర్వతం కాబట్టే దాన్ని ఎవరం కదిలించలేము, అది కదలదు. కాబట్టి ఆ పర్వతం నందు ఏముంటాయి? రాళ్లతో కూడి పెద్దది పర్వతం ఉన్నప్పుడు పర్వతం దగ్గర అనేక రాళ్ళు ఉంటాయి కదా. అయితే ఆ రాళ్ళు ఎలా ఉంటాయంటే రత్నాలలాగానే ఉండేటువంటి పాషాణాలు కూడా ఉన్నవి. అంటే బాగా మెరుపుతో ప్రకాశంతో రకరకాలైనటువంటి వివిధ రకాల వర్ణాలు కలిగినటువంటి రాళ్ళు కూడా ఉంటాయి. అయితే అక్కడ ఆ అటువంటి రాళ్ళు కూడా ఉన్నవి కదా. కానీ రత్నాలు దొరుకుట అనేటువంటిది కడు దుర్లభం. పెద్ద పర్వతం ఉన్నది, పర్వతం నిండా రాళ్లే ఉంటాయి, ఆ పర్వతం నందు రాళ్లే ఉంటాయి. రత్నాలులాగా మెరిసేటువంటి రాళ్ళు, పాషాణాలు, శిలలు కూడా ఉంటాయి. కానీ అక్కడ రత్నాలు దొరకడం అనేటువంటిది చాలా కష్టమే కదా, చాలా కడు దుర్లభం కదా. వాణిని తెలిసేటువంటి వారు దుర్లభులు. అయితే మరి ఈ రత్నాలు ఎక్కడుంటాయి? రాళ్ళల్లోనే ఉంటాయి. కానీ ఆ రత్నాలను గురించి తెలిసినటువంటి నిపుణులు వారు వేరు. దానిని గురించి తెలుసుకోవడం అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే రత్నాలను కొని భ్రమించి మెరిసేటువంటి రంగురాళ్ళను తీసుకొని వచ్చి రత్నాలని భ్రమించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే నిజమైనటువంటి రత్నాలను పొందేవారు, ఆ రాళ్ళల్లో ఉండేటువంటి రత్నాలను తెలిసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే అసలు వారు రాళ్ళల్లో ఉన్నటువంటి రత్నాలను తీసేవారిని లభించుకోవడం కూడా కష్టమే. అలాగే లోకంలో అనేక గురువులు ఉంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పర్వతం ఉంది, పర్వతం అంతా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళల్లో మెరిసే రాళ్ళు ఉన్నాయి, ఆ మెరిసే రాళ్ళల్లో కూడా మరి రత్నాలు దొరకడం అంటే మెరిసే రాళ్ళే కానీ రత్నాలు కాదు అన్నట్లుగానే వాటిని గురించి తెలిపే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అసలు వాళ్ళని గమనించడం కూడా కష్టమే అని చెబుతూ, అలాగే లోకంలో కూడా అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారు. ఆ గురువులు ఉన్నప్పుడు కానీ వారిని కనుక్కోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అంటే రత్నాన్ని పరీక్షించి ఇది రత్నమే అని చెప్పేటువంటి నిపుణత్వం ఉన్నట్లుగానే జ్ఞానరత్న విషయాన్ని తెలిసి ఉండి కూడా తెలిసి ఉన్నంత మాత్రం చేతనే యథార్థ జ్ఞానం గురువుల యొక్క మహిమను తెలియగలుగుతారు.
ఏ విధంగా అంటే ఆ రాళ్ళల్లో ఉండేటువంటి రత్నాలను గమనించేటువంటి నిపుణుడు రత్న పరీక్షకుడు అలాగా ఉన్నట్లుగానే తాము కూడా ఆ జ్ఞాన రత్నాన్ని లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని వెలికి తీయించగలిగేటువంటి ఆ నిపుణుడు అయినటువంటి అంటే జ్ఞానము మాత్రమే అవశిష్టంగా మిగిలినటువంటి శ్రీ సద్గురుమూర్తి అంటే యథార్థమైనటువంటి గురువుల యొక్క మహిమను తెలియగలుగుతారు. అంత నిపుణత్వం ఉండాలి అంటే వాడు ఆ రాళ్ళల్లో అనేక రకాలైన పరిశోధనలు పరీక్షలు చేసి ఆ పరీక్షలలో ఉత్తీర్ణుడైన వాడు మాత్రమే ఏది రాయి రత్నంలా మెరిసేటువంటి రాయి ఏది మెరవకపోయినా సరే ఈ రత్నం ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక్కునేటువంటి వాడు మాత్రమే రత్న పరీక్షకుడు. అలాగే సద్గురువు శ్రోత్రియమైనటువంటి బ్రహ్మనిష్ఠుణ్ణి కనుక్కోవాలి అంటే వాని కోసం తప్పించాలి, జపించాలి, నిరీక్షించాలి, వెదకాలి. అనేక రకాలైనటువంటి భక్తి పారవస్యంతో యథార్థమైనటువంటి జ్ఞాన గురువుల యొక్క మహిమను మాత్రమే తెలియగలుగుతారు. అంతంత మాత్రపు భక్తులైతే అంతంత మాత్రపు గురువులనే పొందుతారు అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగా శిష్యులు అనేక విధాలుగా శిక్షించి జ్ఞానోపదేశాలను చేసి నిరంతరం కూడా శిష్యుల యొక్క భవరోగాలను పరీక్షిస్తూ వైద్యులులాగానే జ్ఞానౌషధాన్ని ఇచ్చి రక్షించేటువంటి దయామూర్తులు కడుంగడు దుర్లభము. అటువంటి వారిని పొందడం చాలా కష్టం. ఎటువంటి వారిని అంటే ఏ విధంగా ఎవరైతే యథార్థమైనటువంటి జ్ఞాన గురువుల యొక్క మహిమను తెలుసుకున్నారో ఆ మహిమను తెలియగలుగుతారు. అంటే ఆ మహిమను తెలిసినటువంటి వారిని అన్వేషించి వారిని పొందినప్పుడు ఆ గురువులు అంటే శిష్యులు గురువుని పరీక్షించుకుంటాడు. నాకు కలిగినటువంటి పరితాపాన్ని దూరీకరించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి గురువేనా అని పరీక్షించుకోవాలి అంటే వాని యొక్క వివేకం ఆ పరతత్వమునందు వాడు ఎల్లవేళలా కూడా మరి అక్కడ జాగ్రత్త నొంది ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి అఖండమైన భక్తి కలిగిన వానికే ఆ యొక్క నిపుణత అంటే సద్గురువును చూడగానే వాని యందు ఒక ఆకర్షణ శక్తి తన యొక్క అజ్ఞాన పరితాపమంతా నశించిపోయే విధంగా ఆయన యొక్క దర్శనము చేతనే వీడికి చాలా వివేకమైనటువంటి విషయం విశేషవంతంగా కలగాలి. అలా కలిగినప్పుడు ఆ శిష్యులను గురువు చేర్చుకుంటాడు. మరి ఎలా చేర్చుకుంటాడు? శిష్యుడు గురువుని పరీక్షించాడు. ఏమని? ఈయన నా యందు నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీసి నా జ్ఞానము చేతనే నన్ను ఉద్ధరించగలరా అనేటువంటి పరీక్ష ద్వారా ఇక్కడ పరీక్ష అంటే పరితః ఈక్ష విషాదముతో అంటే బాధతో వేచి ఉండటం. ఎటువంటి బాధ? నా యందు నిక్షిప్తమై ఉన్నది జ్ఞానం. ప్రతి ఒక్కరినందు కూడా నిక్షిప్తమై ఉంటుంది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వెలికి తీసి నా జ్ఞానం ద్వారానే నన్ను ఉద్ధరించగలరా అనేటువంటి విషయాన్ని గురించి వాడు పరితపించినప్పుడు ఆ సద్గురుమూర్తిని వాడు పొందగలుగుతాడు. అయితే సద్గురువు ఆ శిష్యుణ్ణి అంత స్వీకరిస్తాడా? ఎందుకు అంటే పలు రకాలైనటువంటి వివిధ రకాలైన దృశ్యమాన జనితమైనటువంటి విషయాలను రాబట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే వాడు ఎవడో తెలియక వాని యొక్క మరి ఆత్మ పరిశోధన అనేది చేయక వాని యొక్క వస్తుతత్వం తెలియక వస్తువు అంటే వాని యొక్క జ్ఞానం దేన్ని కోరుకుంటుంది? వాని తెలివి దేన్ని కోరుకుంటుంది? ఏదో కష్టం వచ్చిందని కష్టాన్ని బాపుకోవాలి అని వచ్చి దీక్ష అడుగుతున్నాడా? వాడికి సంస్కారవంతమైనటువంటి దీక్షనే కోరుతున్నాడా అనేది శ్రీ సద్గురుమూర్తులు వారు ఎల్లవేళలా కూడా వివేకాన్ని ఆశ్రయించుకొని వివేకమే స్వరూపమై ఉన్నవారు కాబట్టి అటువంటి శిష్యులను గమనించుకోవాలి. అలా గమనించుకోగలిగారు అంటే వారు సద్గురువులు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులే అయి ఉంటారు కదా. కాబట్టి అటువంటి శిష్యులను రాబట్టుకుంటారు. ఎప్పుడైతే వారిదైనటువంటి వివేక వైరాగ్యాదులతో కూడుకొని దారి గానక
గురువు కోసం వేచి నిరీక్షిస్తూ పరితపిస్తూ ఎదురు చూస్తూ బాధను అనుభవిస్తూ ఆ సమయం కోసం ఎవరు వేచి ఉంటారో వారిని దగ్గరకు తీస్తారు. అంటే వారి యొక్క లోపల పరితాపం అనేది గమనిస్తారు. ఏది సమస్య వచ్చిందని రాలేదు, ఆర్థిక లాభం కోసం రాలేదు, పేరు ప్రతిష్టల కోసం రాలేదు. వాని యొక్క శారీరక యంత్రిక క్రియ అనేటువంటిది ఎప్పుడు శాశ్వతంగా నివారించబడుతుంది. ఈ వచ్చిపోయేటువంటి స్థితి యొక్క రహస్యాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ వచ్చిపోయేటువంటి దేహ పరంపరల్లో వాడు అనేక బాధలు పొంది ఆ బాధలను గుర్తుంచుకొని ఆ బాధల నుండి శాశ్వతంగా విముక్తిని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వాని యొక్క సంసార ఆర్తి సద్గురువు మాత్రమే కనిపెట్టగలడు. ఆ సంసార ఆర్తి అనేది తెలిసినప్పుడు వాడిని ఆ సంసార ఆర్తి నుండి రక్షించగలుగుతాడు. కాబట్టి అప్పుడు ఆ శిష్యులను అనేక విధాలుగా శిక్షించి, అంటే ఇక్కడ మనం ఏం అర్థం తీసుకుంటాము అంటే బెత్తం తీసుకొని నాలుగు కొడతాడా అని. శిక్షణ కార్యక్రమం. ఎటువంటి శిక్షణ అంటే తనను తాను దర్శించగలిగినటువంటి శిక్షణ. ఆ శిక్షణ మొట్టమొదట తన యొక్క అజ్ఞానాన్ని పూర్తి నివారించుకునేటువంటి జ్ఞానబోధన చేస్తాడు. తన యొక్క అస్థిరమైన వచ్చిపోయేటువంటి అబద్ధజనితమైనటువంటి ఏ విషయాలు ఉన్నాయో వాటినన్నింటి యొక్క తత్వాన్ని, స్థితిని తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆ శిష్యుడు ఏ విధంగా తయారవుతాడు? అటువంటి శిక్షణలో ఆరితేరినప్పుడు ఏది వస్తూ పోతూ ఉన్నది, ఏది రాకనే పోకనే ఉన్నది అనే విషయాన్ని తెలుసుకున్నవాడు శిష్యుడు. అంటే ఆ శిక్షణలో భాగంగా వచ్చిపోయేటువంటి స్థితిని ఆవలికి నెట్టి మరి రాని పోని ఏది సర్వవ్యాపకంగా ఎల్లవేళలా ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు హెచ్చుతగ్గులు లేక సమస్థితిలో సర్వేక సమస్తం చిచ్చక్తి స్వరూపంలో సర్వవ్యాప్తమై సర్వానికి ఆశ్రయమై ఆధారమై ఏదైతే మిగిలి ఉన్నదో దానికి తుల్యమైనది, సమానమైనది రెండవది లేకుండా ఉంటుందో ఆ తత్వాన్ని గురించి కోరతాడు. కోరినప్పుడు అది సత్య వస్తువు అని తెలుసు, కానీ దాన్ని ఎలా పొందాలి, దానిని ఎలా చేరాలి అంటే తను చేర్చుకున్నటువంటి విషయ వాసనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అబద్ధం అని తెలిసినప్పుడు వాటి పట్ల వానికి ఆసక్తి అనేది నశించిపోతుంది. నశించిపోయినప్పుడు వానికి ఎల్లవేళలా కూడా ఇక అటువంటి శిష్యుణ్ణి శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ జ్ఞాన దీక్ష అనేటువంటిది ఇచ్చినప్పుడు, జ్ఞానము అన్నప్పుడు దానిని ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది అనే విషయాన్ని కూలంకషంగా విశదీకరిస్తాడు. వాని అనుభవ ప్రకారం కూడా కొన్ని దృష్టాంతాలను తెలియజేస్తాడు. కొన్ని సాదృశ్యాలని చూపిస్తాడు. మరికొన్ని పోలికల ద్వారా చెప్తాడు. ఈ విధంగా శిక్షణను ఇచ్చి విద్యను గరుపుతూ ఉంటాడు సద్గురువైనటువంటి వాడు సత్శిష్యునికి. ఈ విధంగా చేసినప్పుడు వాడికి వాని యొక్క జ్ఞానోపదేశము అంటే వానికి దీక్ష అనేది అప్పుడు ఇస్తాడు. ఆ దీక్ష ఎటువంటిది? దీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసనాః ఇది ప్రోక్తైన దీక్ష. ఏమిస్తుంది? అది మాలిన్యరహితమైన విమలమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అక్కడ మాలిన్యరహితమైన వస్తు పరిచ్ఛిన్నత్వం లేని సర్వవ్యాపక స్వరూపంలో ఉన్నటువంటిది ఏంటి? నిర్మలమైనటువంటిది పరమాత్మ వస్తువే. ఆ పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి జ్ఞానం ఇస్తుంది. క్షీయతే కర్మవాసనాః అనేక శరీరాల పరంపరలుగా వాడు మోసుకొని వచ్చినటువంటి కర్మల ద్వారానే శరీరాలు పొందుతూ వదులుతూ ఉండేటువంటి స్థితిని వాడు గమనించినప్పుడు వాడికి అటువంటి కర్మవాసనలు మొత్తం కూడా నశింపజేస్తుంది. ఇదే దీక్షా కార్యక్రమం. అయితే ఈ దీక్ష అలా మంత్రోపదేశం తీసుకోగానే వచ్చేస్తుందా? కాదు. ఆ మంత్రాన్ని వాడు సిద్ధింపజేసుకోవాలి.
లోపల ఉన్నటువంటి ఏ బీజమాత్రములైనటువంటి విషయాలను మాత్రమే శ్రీ సద్గురుడు ఇస్తాడు. ఆ బీజాలను మొలకెత్తించి వాటిని సంరక్షించి వాటిని వటవృక్షంలాగా చేసి తాను దాని కింద మరి దాని ఛాయలో వాడు విశ్రమించి మరి అటువంటి జ్ఞాన ఛాయలో అనేక మంది విశ్రాంతి పరమపదాన్ని పొందేటువంటి స్థితి కలిగించుకోవలసినటువంటి సిద్ధి శిష్యుడు చేసుకోవాల్సింది. ఎందుకు? అటువంటి జ్ఞానాంకురాలు, జ్ఞాన బీజాలు, ఆ బీజ సంపుటాలు అయినటువంటి జ్ఞానాన్ని దీక్షగా ఇస్తాడు. అది దానిని జపించి తప్పించి తరించి స్మరించి ఏ విధంగా అంటే తన యొక్క తపన ద్వారానే తాను ఆ యొక్క సంసారం అనేటువంటి దానిని దాటివేసి ఆవల తీరమైనటువంటి పరమపద తత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు ఈ జ్ఞానోపదేశాలను కూడా ఎట్లా చేస్తాడు? నిరంతరం వాని యొక్క పనులు కానుండి భౌతికమైన క్రియల దగ్గర నుండి వాని యొక్క మనసు పరిపాకం వరకు కూడా ప్రతి క్రియ యందు, ప్రతి ఆలోచన యందు, ప్రతి వాక్కునందు కూడా జ్ఞానాన్ని మాత్రమే ఉపదేశిస్తాడు. ఉపదేశము అంటే అంటే సమీపము, ఆదేశము. ఎటువంటి ఆదేశము? ఏ సత్య వస్తువుని ఉందో దాన్నే పొందాలి, దాన్నే చూడాలి, దాని వైపే వెళ్ళాలి, దాన్నే చింతించాలి, దాన్నే ఆలోచన చేయాలి, దాని గురించే మాట్లాడాలి, దానికోసమే క్రియను సల్పాలి. అంటే దానికోసం సల్పే క్రియలేంటి? జపము, తపము, మంత్రదీక్ష, మరి అనుష్ఠానము, అనుసంధానము, ఇటువంటివన్నీ కూడా తపస్సు, ఇటువంటివన్నీ కూడా దానికోసం చేసేటువంటి క్రియలు. ఈ విధంగా అంటే భౌతికమైన, మానసికమైన, వాక్పరమైన, కాయికమైన ఈ త్రికరణ శుద్ధిగా, త్రికరణ సహితంగా జ్ఞానాన్ని ఉపదేశించి ఆ ఒక్కొక్క జ్ఞానము కూడా తన నిత్య జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని అనుసంధానం చేసేలాగా చేసేటువంటి శిక్షణని ఇస్తాడు శ్రీ సద్గురుమూర్తి. అలాగా ఎలా ఇస్తాడు? నిరంతరం ఎల్లవేళలా వాడు ఏది మాట్లాడినా అందుకు బాహ్యంగా మరో వస్తువు లేదు. వాడు ఏ క్రియ చేసినా అంతకంటే పరబ్రహ్మతత్వం కంటే భిన్నమైన క్రియ లేదు. వాడు ఏది ఆలోచన చేసినా అంతకన్నా భిన్నమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. దాని గురించి ఆలోచన వాడు చెయ్యడు. అంటే ప్రతిదీ కూడా ఆ జ్ఞాన ఉపదేశం ద్వారా ఏ విధంగా నిరంతరం కూడా వాడి యొక్క కాయిక క్రియలలో కానీ, వాని యొక్క మానసిక ఆలోచనలో కానీ, వాని యొక్క వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి భాషణలో కానీ నిరంతరం కూడా జ్ఞానోపదేశాన్ని శిష్యుల యొక్క భవరోగాలను పరీక్షిస్తూ, ఇంకా అటువంటి వాడు ఈ సంసార రోగము అనేటువంటిది వానిలో ఎంతవరకు ఉన్నది? ఎన్ని వాసనలు వదిలేశాడు? దృశ్యాన్ని వదిలాడా? వదిలినట్టు భ్రమిస్తున్నాడా? వాస్తవానికి వానిలో దృశ్యం ఇంకా ఊనుకొని ఉన్నదా? సమూలంగా దృశ్యము నశించిందా అని యోచన చేస్తూ ఉంటాడు. ఎలాగా? నిరంతరం కూడా శిష్యుడు ఎంత చేస్తూ ఉంటాడో గురువు కూడా కనిపిస్తూ, కనిపెడుతూ, కనుగొంటూ ఆ విషయాలను ఆసక్తితో శిష్యుడు ఎంతవరకు వచ్చింది కూడా పరిశోధిస్తూ ఉంటాడు. అంటే తను ఆ తత్వమునందే ఉంటాడు కాబట్టి శిష్యునికి ఆ తరహా అయినటువంటి విద్యనే ప్రబోధంగా ఇస్తాడు. ఎలాగా అంటే వాడి స్థితి ఎంతవరకు వచ్చింది అని ఎల్లవేళలా గమనిస్తాడు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు. ఆ రోగిని ఒక వైద్యుడు తీసుకున్నాడు. ఈ రోగాన్ని నేను ఎట్టకేలకు కూడా నేను ఇతన్ని ఈ రోగ బాధ నుండి నివారింపజేసి అతన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంగానే చేస్తాను అనుకున్నాడు. అనుకుని ఆ రోగిని ఆ డాక్టరు వైద్యుడు స్వీకరించి వానికి ఆ వాడు పడేటువంటి బాధకి అంటే రోగి పడేటువంటి బాధకు తగినటువంటి ఔషధాలను ఇస్తూ ఉన్నాడు. ఆ ఔషధాల ద్వారా ఏమవుతుంది? వాని యొక్క అనారోగ్య సూచన అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. ఔషధం యొక్క ప్రభావవంతమైనటువంటి విషయం ద్వారా వాని యొక్క రోగం అనేటువంటిది పూర్తిగా నశించింది. అప్పుడు వాడికి ఏమైంది అంటే ఆరోగ్యాన్ని వైద్యుడు చేకూర్చాడా? అసలు ప్రతి వ్యక్తి, ప్రతి జీవి మొట్టమొదట ఆరోగ్యంగానే ఉంటారు. ఆ ఆరోగ్యం పైన అనారోగ్యం అనేటువంటిది వచ్చి పడుతుంది. అప్పుడు ఆరోగ్యం అడుగున పడిపోతుంది.
పైన పడినటువంటి అనారోగ్యం శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని బాధలతో అతలాకుతలం చేస్తుంది. ఆ బాధను భరించలేకే వైద్యుడిని ఆశ్రయిస్తాం. ఆ ఆశ్రయించినటువంటి వైద్యుడు ఏం చేస్తాడు? మన బాధని మొట్టమొదటగా నిర్ధారణ చేసి అది ఏ అవయవానికి, శరీరం అంతా ఉన్నదా, ఏ అవయవానికి పాకింది అనే విషయాన్ని గమనించి దానికి తగినటువంటి ఔషధాలు రోజు వాడగా ఆ అనారోగ్యం అంతా నశించింది. అనారోగ్యం నశించిపోతే మిగిలి ఉండేదేంటి? మొట్టమొదట స్వతసిద్ధంగా వాడికి ఉన్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉన్నదో అదే మిగిలి ఉంటుంది. అలాగే శ్రీ గురుమూర్తులు కూడా మరి సత్శిష్యుల యొక్క భవనాశ స్థితులను ఎలా నశింపజేస్తారు అంటే, వానికి లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఎల్లప్పుడూ కూడా నిక్షిప్తమయ్యే ఉన్నది. శ్రీ సద్గురుమూర్తి దేనికి ఔషధం వేస్తారు, దేనికి శిక్షణనిస్తారు అంటే అనారోగ్య రూపంలో ఉన్నటువంటి విషయవాసనల కోసం, ఆ జ్ఞానంతో నిండిపోయినటువంటి మాలిన్యాన్ని తీసివేయడం కోసం దానికి శిక్షణని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ మాలిన్యం అంతా నెమ్మదిగా పోతుంది. వీడు అనుసరించేటువంటి అనుష్ఠాన భాగంలో విషయంగా అలా పోయి అది పూర్తి స్థాయిలో అంటే ఏ అజ్ఞానం అనేటువంటి ముసుగు వేయబడిందో జ్ఞానం పైన, ఆ ముసుగంతా తొలగిపోయి వాడు వివేకవంతుడై వాసనలన్నీ నశించి పరమాత్మోన్ముఖుడై శ్రీ సద్గురువు దగ్గర సచ్చిష్యుళ్ళ ఎల్లవేళలా తనదైనటువంటి స్థితిని, తన స్థితి ఏదిగా చూస్తాడు? పరమాత్మ స్థితిగానే చూస్తాడు. అప్పుడు ఏ ఎల్లయ్యో మల్లయ్యగానో చూసుకోకుండా అక్కడ ఏమై ఉన్నాడు అంటే శ్రీ సద్గురువుకి దాసుడుగా ఉన్నాడు. పోతే సత్తునందు కలిగినటువంటి సత్తే శరీరము కలిగినటువంటి గురువుకు మరి దాసత్వమే భావము కలిగినటువంటి శిష్యుడై ఉన్నాడు. అటువంటి శిష్యునికి ఏం ఒరిగింది అంటే ఆ జ్ఞానము అనే ముసుగు పూర్తి స్థాయిలో ఇలా తీసుకోవాలని ఆయన నిన్ను ఆవరించినటువంటి అజ్ఞానం అని నీకు విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ అజ్ఞానం వేయబడినటువంటి ముసుగు, నువ్వు పరంపరలుగా కొని తెచ్చుకున్న ప్రతి శరీరంతో ఉపాధితో తెచ్చుకున్న కర్మవాసనలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అదంతా అజ్ఞానం అనేటువంటి దానితో దృఢపడి అది కప్పివేసింది. ఆ కప్పివేసినటువంటి ముసుగుని గురువు యొక్క సాధనలు, గురువు యొక్క క్రమశిక్షణలు, గురువు యొక్క శిక్షణలు వాడంతటికి వాడికి పడినటువంటి అజ్ఞాన ముసుగు వాడే తొలగించుకున్నప్పుడు ఎల్లప్పుడూ సిద్ధించి ఉన్నటువంటి ఎప్పుడైతే అనారోగ్యం నశించిందో ముందుగానే ఉన్నటువంటి ఆరోగ్యం శరీరాన్ని వ్యాపించినట్లుగానే ఈ యొక్క అజ్ఞానం అనే ముసుగు తీసివేయబడితే జ్ఞానం అనేది ఎప్పుడో సిద్ధించి ఉన్నది. ఆ యొక్క సత్య జ్ఞానాన్ని వాడు అనుసరిస్తాడు. ఆ విధంగా చేయగలిగినటువంటి వాడే శ్రీ సద్గురుడు. అటువంటి శిక్షణనే ఇస్తాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్.